ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు ఈ యొక్క సమయమందు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ యొక్క వాక్యం అనంటే, మరి మొదటి సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనంలో ఒక మాట ఉన్నది, యుద్ధము యెహోవాదే అని చెప్పి. ఆ మాటని జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని వారిలారా, మనము యుద్ధ భూమిలో ఉన్నప్పుడు, యుద్ధము వంటి సమస్యలు మనల్ని ఎదురొచ్చినప్పుడు మనము నిలవబడి దేవాతి దేవుని మీద ఆనుకుని ఉంటే మన యుద్ధములను ఆయనే ఉండి జరిగిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే అలాగున జీవగ్రంథంలో అనేక మందికి మరి దేవుడు వాగ్దానము చేశాడు. ఆ రీతిగా యుద్ధ భూమిలోనికి వారి కంటే ముందుగా దేవుడే ఉండి యుద్ధాన్ని జరిగించి విజయాన్నిచ్చిన వారు లేఖనాలలో అనేకులు ఉన్నారు. అయితే మనము గిద్యోను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మరి గిద్యోను చాలా సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవుని బలము మన మీద ఉన్నప్పుడు మనము పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా దేవునికి కనిపిస్తాము. అలాగునే గిద్యోనుని పిలుచుకున్నాడు. సైన్యం అంతటి నుంచి మరి 32,000 మంది సైన్యముతో మొదలుపెట్టినటువంటి యొక్క యుద్ధ సైన్య సమాచారమును మరి దేవుడు తగ్గిస్తూ వచ్చి చివరికి గిద్యోనుకి విజయాన్ని ఇచ్చాడు. మరి నీవు నేను కూడా మన యొక్క ముందున్న మరి సమస్యలు, యుద్ధమే కానివ్వండి, కష్టమే కానివ్వండి, నష్టమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన ముందున్నటువంటి యుద్ధాన్ని అంతటిని కూడా ఆయన తొలగించి మనకు మంచిగా ఆశీర్వాదకరమైన విజయాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నమ్మకము మనకు ఉన్నట్లయితే దేవుడు సమస్త కార్యములను కూడా మనకి జరిగిస్తాడని ఈ మాటను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను బట్టి దేవునికి మనము మొరపెట్టినట్లయితే నీకంటే ముందుగా నీకు ఎక్కడైతే సమస్య ఉన్నదో, నీకంటే ముందుగా నీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రదేశాలన్నిటిలో దేవుడు మాట్లాడి నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుడు అటు రీతిగా తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.